హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే తీసుకోండి, లేదంటే ఏదైనా పేపర్ ఉన్నా పర్లేదు. కొద్దిగా టిష్యూ పేపర్ని ఇలా కట్ చేసి తీసేసుకున్నానండి. అందులోకి 2 లవంగాలు, అలాగే మనము కొన్నిసార్లు ఏలక్కులు యూజ్ చేసేసి ఇలా పొట్టు పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా యూజ్ చేసి చూడండి. 2 ఏలక్కుల పొట్టు అయితే నేను ఇందులోకి వేసేసాను. వేసిన తర్వాత అందులోకి ఒక కర్పూరం వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత వీటిని ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీన్నైతే మనము పట్టు చీరలండి. పట్టు చీరలు ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాము. అవి కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న పురుగుల్లాగా కూడా తిరుగుతూ ఉంటాయి అందులో. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి దీన్ని పట్టు చీరల్లో పెట్టేసేయండి. అంతేకాకుండా మనం బట్టలు పెట్టే కబోర్డ్లో కూడా దీన్ని పెట్టేసామంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అందరూ కూడా గుమ్మాల దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి. ఇలాగే కింద పెట్టేసామనుకోండి, కింద మొత్తం జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది. ఆయిల్ అనేది లీక్ అయిపోయి. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, ఒక పేపర్ తీసేసుకోండి. పేపర్ అయినా తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఏదైనా మందంగా ఉన్న అట్ట ఉన్నా కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అట్ట లేదు కాబట్టి ఒక పేపర్ తీసేసుకున్నాను. పేపర్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేయాలండి. ఇలా మందంగా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టి మనము దీపం కనుక వెలిగించుకున్నాం అనుకోండి, జిడ్డు కాకుండా ఉంటుంది. నెక్స్ట్ టైం యూస్ చేసేటప్పుడు ఈ పేపర్ పడేసి వేరే పేపర్ పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా మోకాలు నొప్పులతో కానీ కీళ్ళ నొప్పులతో కానీ బాధపడే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక మట్టి ప్రమిద తీసేసుకున్నాను. అందులోకి కొబ్బరి నూనె వేసుకున్నానండి. తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 లవంగాలు వేసేసుకోవాలండి. ఒక 2 లవంగాలు వేసేసి ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసి బాగా కాచుకోవాలండి. ఈ ఆయిల్ బాగా వేడయ్యి ఈ వెల్లుల్లిలో ఉన్న రసం మొత్తం ఈ ఆయిల్లోకి దిగాలండి. వెల్లుల్లి అలాగే మనం లవంగాలు వేసాం కదా, ఈ రసం మొత్తం ఈ ఆయిల్లోకి దిగేదాకా ఇలా బాగా వేడి చేసుకోవాలండి. ఇలా బాగా కాచుకోవాలి. కాచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని కిందకి పెట్టేసుకుందాము. చూడండి ఎంత బాగా మరుగుతూ ఉన్నాయో. ఇప్పుడు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కర్పూరం అయితే ఇలా నలిపి వేసేసేయాలండి. వేసేసిన తర్వాత మనకు ఈ ఆయిల్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎక్కడైనా కీళ్ళ నొప్పులు కానీ లేదంటే మోకాళ్ళ నొప్పులు కానీ ఉన్నప్పుడు ఎక్కువగా టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. టాబ్లెట్ యూస్ చేసినా కూడా పోదు. అలాంటప్పుడు దీంతో మర్దన చేసుకోవాలండి. ఇలా బాగా మర్దన చేస్తూ ఉన్నట్లయితే ఈ ఆయిల్తో చాలా చక్కగా కీళ్ళ నొప్పులు కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, వాతం నొప్పులు కావచ్చు, ఏదైనా కూడా చాలా బాగా నయమైపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా తిన్నది సరిగ్గా అరగలేదు, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అజీర్తి ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఓవర్ నైట్ ఇలాగే వదిలేసేయాలండి. ప్రొద్దున్నే లేవగానే పరగడుపున ఈ ధనియాలు మొత్తం వడగట్టేసేయాలి. వడగట్టేసి ఈ వాటర్ని కనుక తాగుతూ ఉన్నట్లయితే డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయండి. గ్యాస్ట్రిక్స్ కావచ్చు, డైజెషన్ ప్రాబ్లం కావచ్చు. అలాంటి వాళ్ళు మెడిసిన్స్ యూస్ చేయకుండా దీన్ని ఒక 15 డేస్ వాడి చూడండి. తేడా అయితే మీరే గమనిస్తారు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక స్పూన్ బియ్య పిండి తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా పసుపు వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి పచ్చిపాలు వేసుకోవాలి. ఒక స్పూను కాచినవైనా తీసుకోవచ్చు, పచ్చిపాలైనా తీసుకోవచ్చండి. ఒక స్పూన్ పాలు వేసేసుకున్నాను. ఎంత కావాలో చూసుకొని పాలు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. దీన్ని అయితే మనం ఫేస్కి అప్లై చేసేయాలండి. ఇలా బాగా ఫేస్కి అప్లై చేసేసి బాగా ఇలా ఒక 5 నిమిషాలు మర్దన చేయాలి. చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. అలాగే మొటిమలుగా అయ్యి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా, అవి కూడా నీట్గా వెళ్ళిపోతాయి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఎందుకంటే మనకు బియ్య పిండి కాస్త రఫ్గా ఉంటుంది కాబట్టి చాలా నీట్గానైతే వెళ్ళిపోతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. మనం బ్యూటీ పార్లర్స్కి అక్కడికి వెళ్ళి ఫేస్ వాష్ ఇది చేయించుకునే బదులుగా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు మంచి గ్లో అయితే వస్తుంది స్కిన్. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, కొన్నిసార్లు విజిల్ వచ్చేటప్పుడు మొత్తం వాటర్ మొత్తం వచ్చేస్తూ ఉంటుంది విజిల్లోనికి. అలాగే విజిల్ కూడా సరిగ్గా రాదండి కొన్నిసార్లు. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. విజిల్ చాలా నీట్గా వస్తుంది. అలాగే వాటర్ కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది. ఏం లేదండి, విజిల్ మనం తీసేసి విజిల్ పెట్టేదానికి ముందు ఒక 2-3 డ్రాప్స్ ఇలా ఆయిల్ అయితే వేసేసేయాలి. వంట నూనె అయినా వేసుకోండి, లేదంటే కొబ్బరి నూనె అయినా వేసుకోండి. వేసేసి ఇలా విజిల్ పెట్టేసామనుకోండి, విజిల్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి పీరియడ్స్ అనేవి సరిగ్గా రావండి, రెగ్యులర్గా రావు.
రావు, లేట్ అయిపోతూ ఉంటుంది. అలా లేట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని 1.5 స్పూన్ వాము వేసేసి ఇలా బాగా కాచుకోవాలండి. ఇలా బాగా మరిగించేసుకోవాలి. మరిగించేసిన తర్వాత వడగట్టేసుకోవాలి. ఈ వాము మొత్తం వడగట్టేసుకొని బెల్లం కానీ లేదంటే ఒక స్పూను తేనె కానీ కలిపేసి ప్రొద్దునే పరగడపున ఒక గ్లాసు, అలాగే నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నామనుకోండి, వితిన్ 24 అవర్స్‌లోనే మనకు పీరియడ్ అనేది వచ్చేస్తుందండి. తప్పకుండా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక రోల్ తీసుకున్నానండి. రోట్లోకి ఒక తమలపాకు తీసేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి ఒక తమలపాకుని ఇలా చిన్న చిన్నగా ఇలా ముక్కలుగా చేసేసి ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా మెత్తగా దంచేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేయకుండా దంచుకోవాలండి. కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ఇలా బాగా దంచేసామనుకోండి, చూస్తున్నారు కదా, ఇలా దంచేసుకోవాలి. ఇలా దంచేసిన తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ తేనె తీసుకున్నాను. తర్వాత అందులోకి ముందుగా దంచి పెట్టుకున్న తమలపాకు రసాన్ని అయితే ఇలా పిండేసుకోవాలి. ఇలా బాగా పిండేసుకుని ఇవి రెండు బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఇప్పుడు మనకు వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి కదండి. కొంతమందికి అయితే ఎప్పుడు దగ్గు జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంచెం సీజన్ చేంజ్ అవ్వగానే దగ్గు జలుబు వచ్చేస్తూ ఉంటుంది, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అలాంటప్పుడు దీన్ని ఒక స్పూన్ తీసుకోవాలండి. రోజు ఒక స్పూన్ కనుక తీసుకున్నట్లయితే దగ్గు జలుబు తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది గోర్లు పెంచుకోవాలి అనుకున్నా కూడాను కొద్దిగా పెరుగుతూ ఉన్నట్లేనే అవి అలాగే కట్ అయిపోతూ ఉంటాయండి. ఆడవాళ్లకు పని చేస్తూ ఉంటాం కదా, ఏదో ఒక పని, అందువల్ల ఇలా కట్ అయిపోతూ ఉంటాయి. అలా చిట్లిపోయినట్లు అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఒక వెల్లుల్లి తీసేసుకోండి. ఇలా ఒక వెల్లుల్లి రెబ్బ తీసేసుకొని మనము ఈ వెల్లుల్లి రెబ్బతో చూడండి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గోర్లకి ఇలా చేసేసుకోవాలండి. గోర్లతో ఇలా అనుకోవాలి వెల్లుల్లిని. ఇలా కనుక అనుకున్నట్లయితే ఈ రసం అనేది గోర్లకి టచ్ అవుతుందండి. బాగా ఇలా అనేసుకోవాలి. ఇలా వారంలో ఒక్కసారి 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే గోర్లు అనేవి చిట్లిపోకుండా ఉంటాయి, విరిగిపోకుండా కూడా ఉంటాయి, బాగా పెరుగుతాయండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఇలా రబ్ చేసేసి మనం ఒక 5-10 నిమిషాలు వదిలేసి మనము వాష్ చేసుకున్నట్లయితే గోర్లు అనేవి చాలా బాగా వస్తాయి. ట్రై చేసి చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను. అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఇది దేనికంటే ఎవరికైనా పీరియడ్స్ టైంలో ఎక్కువగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదండి. కొంతమందికి అయితే నడుము నొప్పి, కడుపు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళైతే ఈ టిప్ని ఒకసారి ఫాలో చేసి చూడండి. కడుపు నొప్పి కానీ నడుము నొప్పి కానీ లేకుండా ఉంటుంది. చూడండి, ఇలా బాగా మరిగించేసేయాలి. ఇలా మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేసామనుకోండి, ఇందులో ఉన్న గుణాలు మొత్తం వాటర్లోకి దిగేస్తాయండి. అప్పుడు మనం వడగట్టేసుకొని ఒక 3 రోజులండి, పీరియడ్స్ అయిన ఒక 3 రోజులు కనుక దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే పీరియడ్స్లో వచ్చే కడుపు నొప్పి కానీ నడుము నొప్పి కానీ రాకుండా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కడుపు నొప్పి ఉంది, అలాగే నడుము నొప్పి ఉంది ఎక్కువగా అని ఎవరైనా మీకు చెప్తే ఈ టిప్ని షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మీకు షేర్ చేయడానికి అవ్వలేదంటే చెప్పండి కనీసము. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిల్లలు కొన్నిసార్లు ఏదైనా స్నాక్స్ చేసి మనం అడుగుతూ ఉంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 కాలీఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒకసారి వాటర్తో అయితే వాష్ చేసేసుకున్నాను. ఇలా కనుక చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ముందుగా ఇలా వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కాలీఫ్లవర్ వాడినా కూడా హాట్ వాటర్లో కాస్త ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేయాలండి. వేసేసి బాగా మరుగుతున్న వాటర్లో ఈ కాలీఫ్లవర్ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. అలా కనుక ఉడికించుకున్నట్లయితే అందులో ఏదైనా పురుగులున్నా కూడా వెళ్ళిపోతాయి. అలాగే కెమికల్స్ వాడి ఉంటారు కదండీ పొండేటప్పుడు, అది కూడా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఎప్పుడు కాలీఫ్లవర్స్ యూజ్ చేసినా కూడా ఇలా ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఉడికించేసుకున్న తర్వాత వీటిల్ని తీసేసుకోవాలండి. మరొక బౌల్‌లోకి ఇలా నీట్‌గా తీసేసుకోవాలి అన్నీను. ఇలా తీసేసుకున్న తర్వాత కాస్త చల్లారాలి ఇవి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే చల్లారుతాయండి. చల్లారిన తర్వాత నేను కారం వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి. తర్వాత సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా. ఇందాక వాటర్‌లో వేసాం కదా, చూసి వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసాను ఒక హాఫ్ స్పూను. తర్వాత కబాబ్ పౌడర్ వేస్తున్నానండి. చికెన్ కబాబ్ పౌడర్ వస్తది కదా, అది వేసుకుంటున్నాను. ఒక 2, 3 స్పూన్లంతా వేసేసానండి. తర్వాత కార్న్‌ఫ్లోర్ వేస్తున్నాను ఇక్కడ. కార్న్‌ఫ్లోర్ వేసేసి ఒక 3, 4 స్పూన్లు వేసుకోండి. చూసుకొని కలుపుతూ కలుపుతూ కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా వాటర్ అండి, ఎక్కువగా వేసుకోకూడదు. లైట్‌గా ఇలా వాటర్ అయితే స్ప్రింకల్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా చూడండి, కొద్ది కొద్దిగా ఇంకొద్దిగా మీకు ఏమైనా కార్న్‌ఫ్లోర్ కావాలి అనిపిస్తే కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి. తర్వాత ఆయిల్ వేడవ్వడానికి పెట్టేశాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా ఇలా విడిపించినట్టు వేసుకోవాలి.
ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నట్లయితే మనకు రెడీ అయిపోతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఆయిల్‌లో వస్తున్న బబుల్స్ మొత్తం తగ్గిపోతాయండి. అలా తగ్గిపోయినప్పుడు మనం తీసేసుకుంటే చక్కగా కరెక్ట్‌గా వేగాయని అర్థము. చూడండి నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే మనకు కరెక్ట్‌గా వేగాయి. వీటిని తీసేసుకుందాము. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం సాస్ వేసి ఇచ్చేసామంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్త కొత్తగా ట్రై చేసి ఇవ్వండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనము రసం కానీ, పప్పు కానీ చేసినప్పుడు ఇలా వేసుకున్నామనుకోండి చాలా టేస్టీగానైతే ఉంటాయి. ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకున్నాను. ఫ్రెష్‌గా ఉన్నది ఒక తమలపాకు తీసేసుకొని, దీనిపైన కొద్దిగా ఆముదం వేయాలండి. ఒక 2, 3 డ్రాప్స్ ఆముదం అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఆముదం వేసేసి మనము దీన్ని మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసేయాలి ఆకులకి. ఈ ఆకుకి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలండి. ఒకటి అంటే ఒకటి, లేదంటే 2 ఉంటే 2 ఆకులైతే తీసేసుకోండి. నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక ఆకు తీసుకున్నాను. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి ఇది దేనికంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదండీ! పాలు తాగే పిల్లలు. వాళ్ళు ఒక్కొక్కసారి ఊరికే ఏడుస్తూ ఉంటారు. దేనికి ఏడుస్తారో మనకు అస్సలు అర్థం కాదు. అలాంటప్పుడు ఇలా గనక వేసామనుకోండి కడుపు మీద ఇలా ఆముదం రాసేసి ఆకుని ఇలా వేసామనుకోండి, కడుపు నొప్పి ఏదైనా ఉంటే పిల్లలకి తగ్గిపోతుందండి. ఒక 10 నిమిషాల్లోనే వాళ్ళ ఏడుపనేది ఆపేస్తారండి. ఇలా చేసినా కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారంటే కడుపు నొప్పి కాదని అర్థము. అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ట్రై చేసి చూడండి. వాటర్ బాటిల్‌కి ఇలా పైవైపు కట్ చేసుకున్నానండి నేనిక్కడ. ఇలా కట్ చేసేసిన తర్వాత కొద్దిగా చాకు వేడి చేయాలి. ఇలా చాకు వేడి చేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక స్మైలీ షేప్‌లో ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా నీట్‌గా ఇలా అయితే కట్ చేసేసేయాలి. నేనిక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్నది దేనికి యూజ్ అవుతుంది అంటే చూడండి దీన్ని క్యాప్ అయితే తీసేసేయండి. ముందుగా ఈ క్యాప్ తీసేసిన తర్వాత ట్యాప్లు ఉంటాయి కదండి, మనం షింక్ దగ్గర పాత్రలు కడగడానికి ట్యాప్ ఇచ్చింటారు కదా, దానికి ఇలా హ్యాంగ్ చేసేసేయండి. ఇలా కనుక చేసినట్లయితే చూడండి, ఇప్పుడు మనం గిన్నెలు తోమేసి ఇలా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, ఇందులో వేసేసామనుకోండి చక్కగా వాటర్ మొత్తం ఇలా నీట్గా కిందికి వెళ్ళిపోతాయండి. చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతాయో. మనకు బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలప్పుడు తీసి నీట్గా యూజ్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి అరటిపళ్ళు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి. ఇవి మ్యాక్సిమం అంటే ఒక 2 డేస్ ఫ్రెష్‌గా ఉంటాయి. తొందరగా మాగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉండాలి అని అంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వేసేసేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పైవైపు ఇలా వేసేసి ఒక రబ్బర్ వేసేసేయాలి. ఇలా వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఈగలు కూడా రాకుండా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసి తినేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. కొన్ని రెసిపీస్‌లోకి మనము బంగాళాదుంప పైన ఇలా తొక్కనైతే పీల్ చేస్తూ ఉంటాం కదా. ఇలా పీల్ చేసేటప్పుడు చూడండి ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా గుచ్చేసుకోండి. ఇలా గుచ్చేసి మనము ఇలా పీల్ చేసినట్లయితే పట్టుకోవడానికి మనకు సపోర్ట్‌గా ఉంటుందండి. అప్పుడు మనము తొక్క అనేది ఫాస్ట్‌గా తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనం ఇలా ఏదైనా కర్రీస్‌లోకి గానీ, దేంట్లోకైనా ఇలా తీస్తూ ఉంటాం కదా, తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత ఇటువైపు నుంచి తీసేసి ఫోర్క్‌ని ఇటువైపు గుచ్చేసామనుకోండి, ఈ పై వైపు కూడా నీట్‌గా అయితే తీసేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా తీసేసానో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి మనము నైట్‌లో అన్నం ఎక్కువగా చేసేస్తూ ఉంటాం కదండీ! ఇది మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిపోతే ఒక్కొక్కసారి వేస్ట్ చేసేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి ఇలా చేసి చూడండి. చాలా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అలాగే ఇది చాలా మంచిదండి హెల్త్‌కి. నేను ముందుగా ఒక మట్టి కుండనైతే తీసేసుకున్నాను, మట్టి పాత్రని. మట్టి పాత్ర తీసేసుకొని ఇందులోకి చూడండి అన్నం మొత్తం మిగిలిన అన్నం మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ చెద్దన్నం అయితే తయారు చేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పెరుగు అయితే వేసేసేయాలి. ఒక గ్లాస్ పెరుగు వేసేసి ఉప్పు వేయకూడదండి. ఉప్పు మనం పొద్దున్నే తినేటప్పుడు కాస్త కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పెరుగు వేసేసి చక్కగా ఇలా కలిపేసేయాలి. ఇది నైట్లో ఇలా చేసి పెట్టేసేయాలండి. కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వేసేసి చక్కగా కలిపేసేయాలండి. అప్పట్లో మన పూర్వీకులు ఇలా తినేవాళ్ళండి. పొద్దున్నే పొలంలో పనికి వెళ్ళేటప్పుడు ఇలా తినేసి వెళ్ళేవారు. ఈ చెద్దన్నం అయితే హెల్త్‌కి చాలా మంచిదండి. చూడండి నేను మొత్తం ఇలా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఒక ఉల్లిగడ్డనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఇలా పెట్టేసేయాలి. ఇలా మొత్తం ఇలా పెట్టేసి మనము మూత పెట్టేసేయాలండి. ఓవర్ నైట్ దీన్ని పక్కన పెట్టేసి మరుసటి రోజు పొద్దున్నే దీన్ని తిన్నామనుకోండి హెల్త్‌కి చాలా మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది. అలాగే మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది. తప్పకుండా వారంలో ఒక్క రోజైనా ఇలా ట్రై చేసి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్‌కి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పట్లో అయితే ప్రతి ఇళ్లలోనూ కళ్ళజోడు అనేది ఎవరో ఒకరు యూజ్ చేస్తూనే ఉంటారు. వీటిని ఎంత క్లీన్ చేసినా నీట్గా క్లీన్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా ఆయిల్ తీసుకోవాలండి. కొబ్బరి నూనె కొద్దిగా తీసేసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదండి. లైట్గా ఇలా తీసేసుకొని లైట్గా ఇలా అనేసేయాలండి.
ఇలా కొద్దిగా ఇలా అనేసి తర్వాత దీన్ని కనుక మనము క్లాత్తో తుడిచేసామనుకోండి, కళ్ళద్దాలు తుడిచేయడానికి ఇచ్చింటారు కదా క్లాత్, ఆ క్లాత్తోనే ఇలా తుడిచేసేయాలి. ఇలా బాగా ఇలా తుడిచేసామనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. మీకు ఎప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడానికి వీలవ్వదు అన్నప్పుడు వారంలో ఒక్కసారి కానీ, లేదంటే 15 రోజులకు ఒకసారి కానీ ఇలా కాస్త కొబ్బరి నూనె వేసి క్లీన్ చేసి చూడండి. ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయో కళ్ళజోడు అనేవి. ట్రై చేసి చూడండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.